గణేష్ నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ సర్వం సిద్ధం చేసింది. నగర వ్యాప్తంగా పోర్టబుల్ పౌండ్స్, లైటింగ్, క్రెయిన్లు ఏర్పాటు చేశారు అధికారులు. నిమజ్జనం ప్రక్రియ కోసం 20 పెద్ద చెరువులు, 60 పర్మనెంట్ పోర్టబుల్ పౌండ్స్ ని సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతో పాటుగా 14,486 మంది శానిటేషన్ వర్కర్లను నియమించారు. నిమజ్జన కార్యక్రమాల కోసం 13 కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయినటువంటి వినాయక ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. సో ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా చకచకా చేస్తోంది. మొదటి రోజు నుంచే వినాయక విగ్రహాలన్నీ కూడా ఇటు నిమజ్జనానికి తరలి వస్తుంటాయి. సో ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఇప్పటికే అయితే కృత్రిమంగా కొన్ని పాండ్లను తయారు చేసింది. ఇప్పటికీ జీహెచ్ఎంసీ లిమిట్స్లో దాదాపు 20 వరకు పెద్ద లేక్స్ ఉంటాయి, పెద్ద చెరువులు ఉన్నాయి. సో ఆ చెరువులే కాకుండా ఎక్కడికక్కడ కూడా విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేయడానికి చెరువుల వద్దకే వెళ్ళడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బేబీ పాండ్స్ కూడా చేసింది. సో ఇక్కడ బేబీ పాండ్స్ కొన్ని కృత్రిమంగా పర్మనెంట్గా ఉండేటివి ఇవి మనం చూస్తున్నాం. నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పర్మనెంట్ బేబీ పాండ్ ఇది. సో ఇది ప్రతిసారి కూడా ఈ వినాయక నిమజ్జన సమయంలో దీన్ని తీర్చిదిద్దారు. దీని చుట్టూ వెహికల్స్ వెళ్ళడానికి స్పేస్ ఉంటుంది. అలాగే అయితే భారీ విగ్రహాలు అంటే దాదాపు 9 ఫీట్ల పైన ఉండేటివి అన్నీ కూడా అటు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తుంటారు. 9-12 ఫీట్ల లోపు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఉన్నటువంటి బేబీ పాండ్స్ను ఆర్టిఫిషియల్ బేబీ పాండ్స్ కూడా చేశారు. ఇవన్నీ కూడా బేబీ పాండ్స్ దాదాపు 60 వరకు ఉన్నాయి. అటు పెద్ద లేక్స్ 20 ఉంటే ఈ బేబీ పాండ్స్ 60 ఉన్నాయి. సో మొత్తం కలిపి 80 ఉన్నాయి. అటు క్రెయిన్లు కూడా జీహెచ్ఎంసీ లిమిట్స్లో చూస్తే దాదాపు 331 క్రెయిన్లను కూడా సిద్ధం చేశారు. సో మొత్తంగా ఈ వినాయక చవితి ఫెస్టివల్ 27వ తారీఖున ఆగస్టు 27న ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 6వ తారీఖున సామూహిక నిమజ్జనాలను కూడా చేసుకోవాలని ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో అటు 6వ తారీఖుకు సంబంధించినటువంటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్లో మొదటి రోజు నుంచే వినాయక నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయి. మొదటి రోజు, 3వ రోజు, 5వ రోజు, ఇలా 9వ రోజు, ఇట్లా నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గణనాథులు ఎక్కడికక్కడ కూడా నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయి. ఇటు హైదరాబాద్లో దాదాపు 1,00,000 వరకు చిన్న పెద్ద విగ్రహాలు నిమజ్జనానికి ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ కూడా బేబీ పాండ్స్ను చేయడం, క్రెయిన్లు ఏర్పాటు చేయడం, అటు శానిటేషన్ సిబ్బంది, ఎందుకంటే దాదాపు ఇన్ని విగ్రహాల నిమజ్జనం ఈ రోడ్లంతా కూడా ఎప్పటికప్పుడు ఊడవడం, వీటన్నిటి కోసం కూడా అటు అలాగే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉండకుండా మొబైల్ టాయిలెట్స్ కావచ్చు వీటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రోడ్స్ కూడా ఇబ్బందులకు ఉన్నటువంటి రోడ్లను కూడా ఎప్పటికప్పుడు ప్యాచ్ వర్క్స్ చేయడం. సో వీటన్నిటికీ దాదాపు జీహెచ్ఎంసీ టెండర్లను కూడా పిలిచింది. దాదాపు 51 కోట్లతో టెండర్లను కూడా పిలిచింది. సో ఈ నిమజ్జనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఘనంగా ముగించేలా కూడా జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. విడుదల రంగనాయకులతో కలిసి సాక్షి న్యూస్ నెక్లెస్ రోడ్ నుంచి.